అయ్యో సిద్ధార్థ్, ఇంట్లో అందరూ ఉన్నారని చెప్తుంటే అర్థం కాదా? నీతో మాట్లాడడం ఎవరైనా చూసారంటే? నువ్వు నాతో మాట్లాడితేనే కదా ఇబ్బంది. జస్ట్ వీడియో కాల్ చేయి. మేడం గారి చీరలో ఎలా ఉన్నారో కళ్ళారా చూసుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి. నువ్వు బాగా ముదిరిపోయావు. సరే చేస్తాలే. వావ్, గార్జియస్. చీరలో నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? సరే చూసావుగా, ఫోన్ కట్ చేస్తాను. హలో హలో, కాసేపు అలా కళ్ళలో దాచుకోనివ్వు. ఫోటో తీయాలన్నా కాసేపు నిలబడాలి, అప్పుడు నీట్గా ఫోటో తీయాలి. అది అలాగే కళ్ళల్లో దాచుకోవాలంటే కాసేపైనా కనిపించాలి కదా. వెళ్ళి శౌర్య ఇంకా రాలేదు ప్రసాదం తీసుకొని. ఒకసారి వెళ్ళి ఏం చేస్తుందో చూడు. సరే చూసావుగా, ఇంకా కట్ చేసేదా? హలో హలో, ప్లీజ్ శౌర్య, కాసేపు ఉండొచ్చు కదా. నేనేం మాట్లాడలేదు కదా, నువ్వు ఏం మాట్లాడుకో. అలా అందంగా కనిపిస్తుండు, అంతే చాలు. ఎంతసేపు చూస్తావు? నిన్ను ఎంతసేపు చూసినా అలాగే చూడాలనిపిస్తోంది. నీకు అనిపిస్తుంది, మా వాళ్ళెవరైనా చూసారంటే నాకుంటుంది. వాళ్ళందరూ పూజలో ఉన్నారు కదా శౌర్య, ఎవరొస్తారు చెప్పు? ఎవ్వరూ రారు. ప్లీజ్ కట్ చేస్తాను. ప్లీజ్ శౌర్య, కట్ చేయొద్దు. సిద్ధార్థ్ ఏంటిది? శౌర్య, ఇష్టమైన వాళ్ళని ఇలా చూడ్డంలో ఎంత ఆనందం ఉంటుందో నీకు అర్థం కాదు. కాసేపు అలా కళ్ళారా చూసుకొనివ్వు. నా ఆనందానికి అడ్డుపడతావేంటి? శౌర్య, అక్క, అక్కడ వ్రతం జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నావా? ఎవరు ఫోన్లో? అబ్బే ఎవరు లేరక్క, మా ఫ్రెండ్. ఏ ఫ్రెండు? బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? అదేం లేదక్క. అంత కంగారు పడుతున్నావంటే ఏదో ఉందని నిజం చెప్పు. బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? అయ్యో అలాంటిదేం లేదక్క. ఫోన్ ఇవ్వు. అక్క, ఫోన్ ఇవ్వమంటున్నాను కదా. అక్క, ఏంటి భయపడ్డావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నువ్వు చెప్పినా మేము నమ్మం. ఎందుకంటే ఇద్దరు అన్నలు, ఇద్దరు వదినలు, అక్క, బావ, అమ్మ, నాన్న, ఇంతమందిని కాదని నువ్వు ఎవరినో ఇష్టపడతావని నేను ఎలా అనుకుంటాను చెప్పు? నాకు నీ మీద నమ్మకం ఉంది. కాకపోతే అభిమానాన్ని కూడా ప్రేమ అనుకుని ఆకర్షించే వయసు నీది. అందుకే చెప్తున్నాను. నువ్వు ఇంటి పరువు నిలబెట్టడానికి ఏమైనా చెయ్యి. అందరం సంతోషపడతాం. నిన్ను చూసి మేము గర్వపడతాం. కానీ నీ వల్ల ఈ ఇల్లు తలదించుకునే పరిస్థితి మాత్రం ఎప్పటికీ తీసుకురావద్దు. ఆడపిల్ల ఇంటి పరువు పుట్టింట్లో ఉన్నప్పుడే పుట్టింటి పరువు కాపాడాలి. అత్తింటికి వెళ్ళాక అత్తింటి పరువు కాపాడాలి. నువ్వెలాంటి తప్పు చేయవని నాకు తెలుసు. కాకపోతే అక్కని కదా ఓ మాట చెప్పాలని చెప్పానంతే. ఆ బాయ్ ఫ్రెండ్ అదంతా కూడా ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అన్నాను. నువ్వేమో మనసులో పెట్టుకోవద్దు. అమ్మ కవర్స్ ఏవో తీసుకురమ్మంది. రాఘవ శౌర్య ఎక్కడ అంటున్నాడు. త్వరగా వచ్చేసే కిందకి. ఇదిగో ఫోను. అలాగే అక్క. అమ్మయ్యా, ఎలాగో అక్క చూడలేదు.
నేను మాట్లాడుతుంది సిద్ధార్థతో అని తెలిస్తే ఎంత గొడవ జరిగేది. చెప్తే సిద్ధు వినడు.